అయితే మరలా మనం బాప్తిసం ద్వారా మరలా జన్మించబడాలి అనేటువంటి విషయాన్ని మనం యోహాను రాసిన సువార్త 1:13 కూడా మనం ఆలోచింపబద్దులమై ఉన్నాం. 1:3 వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తము వల్లనైనను శరీరేచ్ఛల వల్లనైనను మనుషేచ్ఛల వల్లనైనను పుట్టిన వారు కారు. అయితే మనం ఎలా జన్మించామంటే బాప్తిసం ద్వారా. అంటే పేతురు మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే 22 గంటలు చేయాలన్నమాట. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనక నిష్కపటమైన ప్రేమను కలుగునట్లు మీరు సత్యమునకు ఇదే నోట చేత మీ మనసులను పవిత్ర పరుచుకున్నటువంటి వారి ఒకరినొకరు హృదయపూర్వకంగాను మికుటముగాను ప్రేమించుడి. చూసారంటే వాక్యం ద్వారా అక్షయమైనటువంటి బీజం నుంచి కాక ఏమంటే శాశ్వతమైనటువంటి దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క వాక్యం ఏంటంటే లోక 8:11 విత్తనం అయింది. చూసారు, విత్తనం భూమిలో పాతి పెట్టినప్పుడు అది ఎలాగైతే ఆ విత్తనం చనిపోయి దానిలో నుంచి మొక్క ఎలాగైతే వస్తుందో ఆ రీతిగా అక్షయమైనటువంటి దేవుని యొక్క వాక్యమైన ఆ విత్తనాన్ని బట్టి మనం తిరిగి జన్మించాము అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నానండి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏమిటంటే మనం మరలా జన్మింపజేసాను అంటే అర్థం ఏంటన్నమాట. పరలోకంలో ఉండేటువంటి దేవుడు భూలోకంలో మనకు తండ్రి అవుతున్నాడు. ఇక్కడ తండ్రి, పరలోకంలో దేవుడు. అయితే పక్కన చూడటం 1:3 మన ప్రభువు యేసు క్రీస్తు. యేసు క్రీస్తు మొదటి యోహాను 5:1 చూడండి. ఎవరైతే యేసు క్రీస్తు అని ఒప్పుకుంటారో వాళ్ళు దేవుని వల్ల పుట్టింపబడినటువంటి వారు అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు క్రీస్తు అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి వాళ్ళు దేవుని చేత జన్మించబడినటువంటి వారు, పుట్టింపబడినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. యేసు అంటే ఎవరండి? మరీకి పుట్టిన యేసు, మరి అమ్మగారికి పుట్టినటువంటి ఆ యేసు. అంటే సిలువుకు ముందు ఆయన యేసు, సిలువు తర్వాత ఆయన క్రీస్తు అయ్యాడు. ఆయన 3వ దినాన్న యేసు ప్రభు తిరిగి లేదండి, దేవుడు లేపాడు.